మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. నిర్విఘ్నంగా విజయవంతంగా భారత రాజ్యాంగం ఆధారంగా మన ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతోంది. అయినప్పటికీ కొందరు మేధావులు మన రాజ్యాంగంలోని కొన్ని అంశాలను ప్రశ్నిస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగ విశిష్టత. పౌరుల మానసిక సర్వతోముఖాభివృద్ధికి ప్రాథమిక హక్కులు దోహదం చేస్తాయని అంటారు. అయితే తమ ప్రాణాలకు సహితం తెగించి దేశ రక్షణ కోసం శ్రమించే సైనికులకు ప్రాథమిక హక్కులు ఉండరాదని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. అయితే సైనికులు పౌరులు కారా అని ఈ మేధావుల ప్రశ్న. చట్టసభలలోని 4 గోడల మధ్య ప్రజాప్రతినిధులు ఎంత అసభ్యంగా ప్రవర్తించినా, గోల చేసినా, ఏ విధంగా ఓటు వేసినా, చివరకు లంచం తీసుకొని ఓటు వేసినా వారిపై చట్ట ప్రకారంగా ఎటువంటి చర్య తీసుకొనరాదని రాజ్యాంగం తెలియజేస్తుంది. వారికి ఆ విధమైన ఇమ్యూనిటీ, ప్రత్యేక రక్షణను కల్పించింది. ప్రజాప్రతినిధులకు ఇటువంటి ఇమ్యూనిటీ ఎందుకు? ఇది చట్ట సమానత్వానికి విరుద్ధం కాదా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం మనము 103, 194 అధికరణలలో చూడవచ్చు. ప్రభుత్వం పేరుతో జరిగే ఒప్పందాలలో ఎన్ని అవకతవకలున్నా, అందువలన ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లినా అందుకు గవర్నర్ గాని, మంత్రులు గాని, సంబంధిత అధికారులు గాని ఎవరో బాధ్యత వహించనవసరం లేదని రాజ్యాంగం చెబుతుంది. ఇది సమంజసమేనా అని వారి ప్రశ్న. ప్రజలే పాలకులని రాజ్యాంగం అంటుంది. ప్రజల తరఫున ప్రజాప్రతినిధులుగా మంత్రులు పరిపాలిస్తారు. అయినా తమ పరిపాలనకు సంబంధించిన విషయాలను మాత్రం మంత్రులు ప్రజలకు వెల్లడించకూడదు. ఆ విధంగా మంత్రులు ప్రమాణం చేయాలని రాజ్యాంగం శాసిస్తున్నది. ఇది రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో మనకు కనిపిస్తుంది. ఇలాంటి విధానం పారదర్శక ప్రభుత్వం ఎలా అవుతుందని ఈ మేధావులు ప్రశ్నిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులే అంటుంది రాజ్యాంగం. అదే సందర్భంలో చట్ట నిబంధనల నుండి ప్రభుత్వాలకు ప్రత్యేక మినహాయింపును రాజ్యాంగం కల్పించింది. ఈ విధంగా ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వటం రాజ్యాంగబద్ధమేనంటుంది సుప్రీంకోర్టు. మరి చట్ట సమానత్వానికి ఇది విరుద్ధం కాదా అని వీరు ప్రశ్నిస్తున్నారు. పోలైన ఓట్లలో 50% కన్నా తక్కువ ఓట్లు సాధించిన మైనారిటీ ప్రభుత్వాలే ఇంతవరకు కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ రాజ్యమేలుతున్నాయి. మెజారిటీని మైనారిటీ పరిపాలించే మనది ఏ విధంగా ప్రజాస్వామ్యం? ఇది ప్రజల రాజ్యాంగం ఎలా అవుతుంది అని ఈ మేధావుల సందేహం. అలాగే ఇంకొక విమర్శ పార్టీ ఫిరాయింపుల చట్టం. ఉత్తరప్రదేశ్లో కొంతమంది శాసనసభ్యులు పార్టీని ఫిరాయించారు. పార్టీ ఫిరాయింపుల చట్టం క్రింద వారి శాసనసభ సభ్యత్వం రద్దు కావాలంటూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. శాసనసభ కాలపరిమితి 5 సంవత్సరాలు పూర్తి అయినా ఆ రిట్ పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకే రాలేదు. శాసనసభ కాలపరిమితే పూర్తి అయింది కదా అని ఇంకా విచారణ ఎందుకంటూ ఆ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మాజీ హోంశాఖ మంత్రి పి. చిదంబరం పార్లమెంటుకు ఎన్నిక కావడం చెల్లనేరదంటూ దాఖలైన రిట్ పిటిషన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇది ఏమి రాజ్యాంగం, ఏమి సత్వర న్యాయం అని ఈ మేధావులు ప్రశ్నిస్తున్నారు. మన రాజ్యాంగం ఇప్పటికీ అనేకసార్లు సవరించబడింది. ఈ సవరణల పరంపర 100కు పైబడినట్టుగా మనకు తెలుసు. అయినా ఫలితం శూన్యం. మార్చాల్సింది రాజ్యాంగాన్నా లేక వ్యవస్థనా అని వీరి యొక్క సందేహం.